కొన్నాళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి ఆత్మహత్య చేసుకుంది. వెనక ముందు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి అనాథగా మిగిలింది. తల్లి దహన సంస్కారాలకు కూడా ఆమె చేతిలో డబ్బులు లేవు. అలాంటి దీన స్థితిలో ఉన్న బాలిక కథనాన్ని ఎన్టీవీ ప్రసారం చేసింది. ఆ కథనం ఎందరినో కదిలించింది. ఇప్పుడు ఆ బాలికకు ఓ బతుకు దారి దొరికింది. ఇంతకీ నిర్మల్ జిల్లా బేల్తరోడ్ గ్రామంలో ఏం జరిగింది? నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరోడ్ గ్రామానికి చెందిన గంగామణి, నరేష్ దంపతులకు కూతురు దుర్గ ఉంది. దుర్గ చిన్నతనంలోనే తండ్రి నరేష్ అనారోగ్యంతో చనిపోయాడు. తల్లి గంగామణి 2 రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లి అంత్యక్రియల కోసం దుర్గ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్న ఆ బాలిక తల్లి మృతదేహం పక్కనే ఓ టవల్ వేసి సాయం కోసం భిక్షాటన చేసింది. దీనస్థితిలో ఉన్న దుర్గను చూసిన వాళ్లంతా తమకు తోచిన సాయం చేశారు. ఇది ఎన్టీవీ దృష్టికి రావడంతో వార్తను ప్రసారం చేసింది. తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి భిక్షాటన చేయాల్సి రావడం అందరి గుండెలను పిండేసింది. ఎన్టీవీ కథనంతో చాలామంది స్పందించారు. ఆమెకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడమే కాకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇక జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దుర్గతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాల్లో మాట్లాడారు. తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. నెలకు 10,000 చొప్పున ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణం చేయిస్తారని హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సైతం బాలికతో వీడియో కాల్లో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 50,000 నగదును కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా అందజేశారు. జిల్లా యంత్రాంగం అంత్యక్రియలకు తక్షణ సాయం కింద 10,000 ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ నేతల పరామర్శలు, వివిధ సంఘాలను ఎన్టీవీ వార్తలు కదిలించాయి. అమ్మా నాన్నల్ని కోల్పోయిన ఆ బాలికకు కావాల్సిన విద్య, నివాసంతో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పార్టీల నాయకులు, సంఘాలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇతర సరుకులు సైతం అందజేస్తున్నారు. బాలిక చదువుల కోసం అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు అధికారులు. గంగమ్మని ఆమె ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దానికి రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ తరఫున మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని విధాలుగా ఆ బాలికకు అండగా ఉంటామని కలెక్టర్కు కాల్ చేసి మాట్లాడి ఆమెకు ఎలాంటి సదుపాయాలను కల్పించాలని కలెక్టర్కు ఆదేశించడం జరిగింది. మా గ్రామం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తల్లిదండ్రులే కాదు, వెనక ముందు ఎవ్వరూ లేకపోవడంతో ఆమె బాధ్యతను దుర్గ పెద్దమ్మ చూసుకుంటానని చెప్పింది. మొత్తానికి చిన్నారి దుర్గ బాధ ప్రతి ఒక్కరిని కదిలించింది.